హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 4వ తరగతికి సంబంధించి ఆగస్టు నెలలో మనం రాయాల్సినటువంటి టీచర్ హ్యాండ్ బుక్ అలాగే డైరీని మనం తెలుసుకోబోతున్నాం. దానిలో ముఖ్యంగా తెలుగుకి సంబంధించి ఆగస్టు నెలలో కొన్ని రకాలైన మార్పులు జరిగాయి. దీంట్లో కాంపెన్సేటరీ హాలిడేస్ వచ్చాయి. అలాగే FA1 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యి తర్వాత తేదీలకు వెళ్ళటం జరిగింది. దానికి అనుగుణంగా నేను ఈ క్యాలెండర్లో మార్పు చేసుకోవడం జరిగింది. సో మనం అలా మార్పు చేసుకోవచ్చు. మార్పు లేకపోతే యథాతథంగా రాసుకుంటాం, మార్పు ఉంటే ఇలా చేసుకుంటాము. సో దాన్ని జాగ్రత్తగా గమనించండి. తర్వాత అదే విషయాన్ని నేను ఇక్కడ స్పష్టంగా తెలియజేయటం జరిగింది. టీచర్ నోట్స్లో FA1 పరీక్షలు పోస్ట్ పోన్ అయినట్టుగా 11-12 తారీఖులు నిర్వహించినట్లుగా దానికి అనుగుణంగా మార్పులు చేసినట్టు, అలాగే ఎన్ని TPలు టీచింగ్ పీరియడ్స్, ఎన్ని SIPలు స్టూడెంట్ ఇంటరాక్టివ్ పీరియడ్స్ ఉన్నాయి కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి నా ఫాలో అప్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ రకంగా చేసుకోవచ్చు. ఇక డైరీకి వెళదాం. డైరీ గమనించినట్లయితే ఆ మార్పులకు అనుగుణంగా ఇక్కడ డైరీని మనం రాసుకోవడం జరిగింది. ఇక్కడ TP అంటే టీచింగ్ పీరియడ్. టీచింగ్ పీరియడ్లో ఎప్పుడు ఐ డూ వీ డూ ఉంటాయి. అలాగే స్టూడెంట్ ఇంటరాక్టివ్ పీరియడ్లో యూ డూ ఉంటుంది. కేవలం యూ డూ అనేది వర్క్ బుక్ సాధనా పత్రానికి సంబంధించిందై ఉంటుంది. ఒకసారి మీరు ఈ రకంగా 5వ తారీఖు వరకు 6 పీరియడ్లకు సంబంధించింది ఇది. ఇక్కడ హుక్ యాక్టివిటీ, ఐ డూ యాక్టివిటీ, వీ డూ యాక్టివిటీ ఈ మూడు కూడా టీచర్కి విద్యార్థులకు సంబంధించింది. యూడీకి సంబంధించింది, సాధనా పత్రానికి సంబంధించింది 4th క్లాస్లో. జాగ్రత్తగా గమనించండి. అలాగే మీకు ఇక్కడ చూడండి ఒకసారి, రిమార్కుల విషయంలో బాగా జరిగితే వెంట్ ఆన్ వెల్, లేకపోతే డన్ వెల్, బాగా జరిగింది, బాగుంది అని రాసుకోవచ్చు. ఇక పాఠం బోధించేటప్పుడు ఎక్కువ మంది పిల్లలకి మీ అవసరం ఉన్నా, లేదా వర్క్షీట్స్ రాసేటప్పుడు పిల్లలకి ఎక్కువ అవసరం ఉన్నా, కొద్ది మందికి సహాయం అవసరమైనది అని రాసుకోవచ్చు అనమాట అండి. ఇక మిగతా డేట్స్కి వెళదాం. ఇది పూర్తిగా మిగతా డేట్స్కి సంబంధించింది. మీరు వీలైతే స్క్రీన్ షాట్స్ తీసుకుని వాడుకోగలరు. వాచకము అంటే టెక్స్ట్ బుక్ అండి. సాధన అంటే సాధన పుస్తకము అని అర్థం. ప్రతి అంశాన్ని కూడా మీరు స్పష్టంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక ఈరోజు డేట్స్ ఇవన్నీ కూడా, అంటే ఈ రోజుతోటి మనకు మొత్తం ఈ టాపిక్ పూర్తయిపోయిందండి. ఈ పాఠం పూర్తయిపోయింది. అందుకని 29వ తారీఖు తోటి పూర్తయినట్టుగా రాశాను. ఆఖరిలో MR అని రాయటం జరిగింది. దాని అర్థం రెమిడియల్ టీచింగ్కి సంబంధించిందండి. మీరు ఒక్కసారి దీంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని నోటు పుస్తకంలో రాయించడం జరిగింది. ఆ కాన్సెప్ట్ మనం ఏదైతే ఇచ్చామో నోటు పుస్తకంలో SIP ఏదైతే ఉందో అది బాగా జరిగిందని రాయటం జరిగింది. సో వీటిని జాగ్రత్తగా గమనించాలి. ఇక ప్రధానోపాధ్యాయుని వారి చేత సంతకం చేయించబడుతుంది. ఇక ఈ అంశాలపై ఉపాధ్యాయుని యొక్క రిమార్కుల్ని నేను దీంట్లో మెన్షన్ చేశాను. నా పాఠం కొనసాగినప్పుడు నాకు వచ్చినటువంటి పిల్లల నుంచి వచ్చిన ప్రతిస్పందనలో నాకు వచ్చినటువంటి రిమార్కులను బట్టి నేను ఈ రకమైనటువంటి రాసుకున్నాను. మీ క్లాసులో ఎదురైనటువంటి అంశాలను మీరు స్పష్టంగా తెలియచేయచ్చు, రాసుకోవచ్చండి. ఇలాగే రాయాలని లేదు. దీనికన్నా మోర్ ఎఫెక్టివ్గా రాయాలనుకుంటే రాయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో మీకు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే నేను దీన్ని ఉపయోగిస్తున్నాను.
ఇది ఈవీఎస్కి సంబంధించింది. దీనిలో కూడా మనం ఆగస్ట్ నెలకు సంబంధించిన క్యాలెండర్ని సరిచేయటం జరిగింది. మీరు గమనించినట్లయితే ఆగస్టు నెలని సరిచేయటం జరిగింది మనం. అదే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసాం. సో ఇన్ ద ఫస్ట్ వీక్ FA1 ఈజ్ పోస్ట్పోన్డ్ అని, సెకండ్ వీక్లో FA1 ఈజ్ కండక్టెడ్ అని, దాంట్లో ఎన్ని టీపీస్ టీచింగ్ పీరియడ్స్ ఎన్ని SIPs ఉన్నాయో మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక డైరీకి వెళ్దాం. డైరీని జాగ్రత్తగా గమనించండి. సో దీంట్లో కేవలం 14 పీరియడ్లు రావటం జరిగింది మనకి. కానీ నాకు ఎక్కువ ఉండాలనిపిస్తుంది. ఎందుకనంటే టాపిక్ చాలా ఎలాబొరేటెడ్గా ఉంటుంది 4th క్లాస్లో ఈవీఎస్ ఈ టాపిక్ వచ్చి. కాబట్టి టైం సరిపోలేదనిపించింది నాకు. జాగ్రత్తగా గమనించినట్లయితే దీంట్లో మనం ఎన్ని వర్క్షీట్లని కంప్లీట్ చేసాము, ఎన్ని టీచింగ్ పీరియడ్స్, మీరు ఇక్కడ గమనించిన టీపీ అంటే టీచింగ్ పీరియడ్, SIP అంటే స్టూడెంట్ ఇంటరాక్ట్ పీరియడ్, అది కేవలం విద్యార్థులు మాత్రమే పూర్తి చేయాల్సినటువంటి అంశాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో మనం TLMగా లింక్స్ని కూడా వాడుకోవటం జరిగింది. సో ఈ రకంగా మనం డైరీని ఎలాగైతే క్యాలెండర్లో మెన్షన్ చేసామో అదే రకంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక నా రిఫ్లెక్షన్స్కి సంబంధించి దీంట్లో TLM ప్రజెంటింగ్ ఏం చేశాము, ILM నేనేం ప్రజెంట్ చేశాను, దానివల్ల లెసన్ ఎంత ఎఫెక్టివ్ అయిందనే విషయాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ గుడ్ అండ్ బ్యాడ్ టచ్ అనేది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇబ్బంది అంటే కొంచెం అది ఎక్స్ప్రెషన్ కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. దానివల్ల నేను వీడియోస్ ప్లే చేసి చూపించడం జరిగింది. ఇక TP అండ్ SIP దీనికి సంబంధించి ప్రాక్టీస్కి ఎక్కువ టైం ఉంటే బాగుండు అనిపించింది, దాన్ని మెన్షన్ చేశాను. ఇక టీచర్ నోట్స్కి సంబంధించి అదే విషయాన్ని తెలియచేయటం జరిగింది. సో విత్ దిస్ మనకి ఈవీఎస్ కంప్లీట్ అయింది. ఇది నేను నా పాఠంలో ఎదుర్కొన్న సవాళ్ళకు సంబంధించి రాశాను. మీరు మీ పాఠాలు బోధించినప్పుడు మీకు కనుక సవాళ్ళు మేబీ డిఫరెంట్గా ఉండొచ్చు. దాని ప్రకారంగా రాసుకునే ప్రయత్నం చేయండి. ఇది గణితానికి సంబంధించిన ఆల్రెడీ దీనికి సంబంధించి మంచి ఎక్స్ప్లెనేషన్స్ నేను వీడియో కూడా ఇంతకుముందు పంపించడం జరిగింది. మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. దీంట్లో ఉన్న విషయాల్ని మనకి కాంపెన్సేటరీ హాలిడేస్ రావటం వల్ల, మిగతా కారణాల వల్ల మార్పుని దీంట్లో సూచించడం జరిగింది క్యాలెండర్లో. ఇక అదే విషయాన్ని టీచర్స్ నోట్స్లో కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో కూడా మనం FA1 ఈజ్ పోస్ట్పోన్డ్ అని, FAN ఈజ్ కండక్టెడ్ ఆన్ డేట్స్ అని, మారిన డేట్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి డైరీకి సంబంధించి ఒకసారి యాజ్ పర్ ద డేట్స్ రాసాము. దీంట్లో అబాకస్, వర్క్ బుక్ వీటన్నిటిని వాడటం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశాము. బాగా జరిగితే రిమార్క్స్లో కండక్టెడ్ వెల్ కానీ, డన్ వెల్ కానీ ఏమైనా రాసుకోవచ్చు. అవసరం కనుక పిల్లలకు పడితే వెరీ ఫ్యూ నీడెడ్, కొద్దిమందికి మాత్రం అవసరమైందని, మిగతా వాళ్ళు బాగానే రాశారని మెన్షన్ చేశాము. ఇక మిగతా డైరీ చూడండి. సో దిస్ ఇస్ అబౌట్ పీరియడ్ వైజ్. సో ఇలా
26 2.26 పీరియడ్కి సంబంధించి మిగతా పీరియడ్స్ ఇక్కడ క్లోజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఈ వీడియోని అవసరం ఉంది కాబట్టి నేను కొంచెం హరీబరీగా చేయడం జరిగింది. నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోలు మీకు కొంచెం ఇలా షేక్ లేకుండా పంపుతాను. సో ఇక్కడ నేను టీచర్స్ నోట్స్ని ఈ రకంగా ప్రిపేర్ చేయడం జరిగింది. Thank you so much for watching our videos. Yours Gioras Entertainment channel. Thank you.